నమస్కారం. ఈరోజు మనం ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం. అబ్బో, ఈ పేరు వినగానే ఇదేదో చాలా పెద్ద టెక్నాలజీ, చాలా కష్టం అనుకుంటారు చాలామంది. కానీ నిజానికి ఇది క్రమశిక్షణతో ట్రేడ్ చేయాలనుకునే వాళ్ల కోసం తయారు చేసిన ఒక పవర్ఫుల్ టూల్ అంతే. మరి ఇది ఎలా పనిచేస్తుంది, ఎవరికి ఉపయోగపడుతుంది చూద్దాంరండి. ముందుగా ఒక చిన్న ప్రశ్న. మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు మార్కెట్ కొంచెం అటూ ఇటూ కదలగానే గుండె దడదడలాడుతుందా? లాభం కనిపిస్తే ఇంకా రావాలనే అత్యాశ, నష్టం వస్తుంటే అమ్మో పోతుందేమో అనే భయం, ఇలాంటి ఎమోషన్స్ మన నిర్ణయాల్ని కంట్రోల్ చేస్తున్నాయా? చాలామంది ట్రేడర్లకు ఇది అనుభవమే. నిజానికి ప్రతి మాన్యువల్ ట్రేడర్ ఫేస్ చేసే పెద్ద ఛాలెంజ్ ఇదే. ఒకవైపేమో లాభాలు సంపాదించాలనే బలమైన కోరిక, మరోవైపేమో ఉన్నది పోతుందేమోనన్న భయం. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేస్తూ సరైన నిర్ణయం తీసుకోవాలంటే చాలా డిసిప్లిన్ కావాలి. కానీ అది చెప్పినంత ఈజీ అయితే కాదు కదా. చూడండి, ఈ ఒక్క వాక్యం ట్రేడింగ్ మొత్తానికి ఒక సారాంశం లాంటిదే. ఎప్పుడైతే మన ఎమోషన్స్ కంట్రోల్ తప్పి మనల్ని నడిపిస్తాయో అప్పుడు నష్టాలు రావడం ఖాయం. ఇది ట్రేడింగ్లో మనం ఒప్పుకొని తీరాల్సిన ఒక కఠినమైన నిజం. ఒక్కసారి ఈ రెండింటి మధ్య తేడా చూడండి. మాన్యువల్ ట్రేడింగ్లో మన నిర్ణయాలన్నీ ఎమోషన్స్తో ముడిపడి ఉంటాయి. బోలెడంత టైం వేస్ట్ అవుతోంది, ఎప్పుడూ ఒకటే టెన్షన్. కానీ రూల్ బేస్డ్ ట్రేడింగ్ అంటే నియమాల ప్రకారం చేసే ట్రేడింగ్లో సీన్ మొత్తం రివర్స్. ఇక్కడ అంతా డిసిప్లిన్గా ఉంటుంది. ఆటోమేషన్ వల్ల ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గిపోతుంది. మరి ఈ ఎమోషన్స్ అనే చిక్కుముడి నుంచి బయటపడే మార్గం లేదా? మన ప్లాన్లాగా ఎలాంటి తప్పులు లేకుండా అమలు చేసేందుకు ఏదైనా టూల్ ఉందా? ఉందండి, ఖచ్చితంగా ఉంది. అదే ఆల్గోరిథమిక్ ట్రేడింగ్. మన ట్రేడ్స్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఇదొక అద్భుతమైన పరిష్కారం. సింపుల్గా చెప్పాలంటే ఆల్గో ట్రేడింగ్ అనేది మనం చెప్పిన మాట వినే ఒక రోబోట్ లాంటిదన్నమాట. మనం దానికి కొన్ని రూల్సు, కొన్ని కండిషన్స్ ఇస్తాం. ఫలానా ధర వస్తే కొను, ఫలానా టార్గెట్ వస్తే అమ్ము అని చెప్తాం. అది మనం చెప్పింది చేస్తుంది, అంతే. దానికి అత్యాశ, భయం లాంటి ఎమోషన్స్ ఏవీ ఉండవు. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆల్గో ట్రేడింగ్ ఏదో మాయ చేసే మంత్రదండం కాదు. సక్సెస్ అనేది టెక్నాలజీలో లేదు. అసలైన పవర్ అంతా మనం ఆ టెక్నాలజీకిచ్చే వ్యూహం లేదా స్ట్రాటజీలోనే ఉంటుంది. మంచి ప్రశ్న కదా. ఈ స్ట్రాటజీ, వ్యూహం అంటున్నారు, అసలు ఏంటిది? అదేదో పెద్ద బ్రహ్మపదార్థం కాదు. సింపుల్గా ట్రేడింగ్ కోసం మనం ముందుగానే సెట్ చేసుకున్న క్లియర్ రూల్స్ సెట్ అన్నమాట. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక కంప్లీట్ స్ట్రాటజీలో ఈ 5 పాయింట్లు ఖచ్చితంగా ఉండాలి. మొదటిది ఎంట్రీ, అంటే ఏ కండీషన్లో ఏ ధర దగ్గర కొనాలి. రెండోది ఎగ్జిట్, లాభం వస్తే ఎక్కడ బయటకొచ్చేయాలి. మూడోది, ఇది చాలా చాలా ముఖ్యం, స్టాప్ లాస్, నష్టం వస్తే ఎక్కడ ఖచ్చితంగా ఆపేయాలి. నాలుగోది టార్గెట్స్, మన లాభాల లక్ష్యాలేంటి. ఇక చివరిది పొజిషన్ సైజ్, ఒక్కో ట్రేడ్కి ఎంత డబ్బు పెట్టాలి. ఈ 5 ప్రశ్నలకు మన దగ్గర క్లియర్ ఆన్సర్స్ ఉంటేనే అది ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ అవుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆల్గో అనేది జస్ట్ మనం ఇచ్చిన ఆర్డర్స్ని ఫాలో అయ్యే ఒక ఎగ్జిక్యూటర్ మాత్రమే. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆ క్రెడిట్ లేదా ఆ బాధ్యతంతా మనం దానికిచ్చిన స్ట్రాటజీదే. అంతేగాని ఆల్గోని తిట్టుకునే లాభం లేదు. సరే, ఒక మంచి స్ట్రాటజీని మనం ఆటోమేట్ చేస్తే అది మనకు ఎలాంటి ఫ్రీడమ్ ఇస్తుందో తెలుసా? ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ వల్ల వచ్చే అసలైన బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. అన్నింటికన్నా పెద్ద రిలీఫ్ ఇదే. ప్రతి నిమిషం స్క్రీన్ సామి చూస్తూ మార్కెట్ ఎటుపోతుందో అని టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఆల్గో దాని పని అది చేసుకుపోతుంది. దీనివల్ల మనకు దొరికే మానసిక ప్రశాంతత వెలకట్టలేనిది. ఒక్కసారి సిస్టమ్ సెట్ చేసి వదిలేస్తే చాలు, రోజంతా కంప్యూటర్కు అతుక్కుపోయి కూర్చోవాల్సిన పనిలేదు. దీనివల్ల మనకు బోలెడంత సమయం ఆదా అవుతుంది. ఆ టైంని వేరే పనులకు లేదా మన ఫ్యామిలీతో గడపడానికి వాడుకోవచ్చు. ఇది చాలామంది కోరుకునేది. ట్రేడింగ్ అనేది ఒక ఫుల్ టైం జాబ్ లాంటి టెన్షన్ ఇవ్వదు. దీనివల్ల మనం ట్రేడింగ్ను ఒక సెకండరీ ఇన్కమ్గా మార్చుకొని మన మెయిన్ జాబ్ మీద గానీ బిజినెస్ మీద గానీ పూర్తిగా ఫోకస్ చెయ్యొచ్చు. ఓకే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నింటినీ ఒకచోట చేర్చి చూస్తే ఈ ఆల్గో ట్రేడింగ్ అనే టూల్ అసలు ఎవరికి కరెక్ట్గా సూట్ అవుతుందో మనకొక క్లియర్ ఐడియా వస్తుంది. మరి ఆల్గో ట్రేడింగ్ ఎవరికి? మీ దగ్గర ఆల్రెడీ ఒక క్లియర్ టెస్ట్ చేసిన స్ట్రాటజీ ఉందా? అయితే ఇది మీకోసమే. మీ ఎమోషన్స్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ట్రేడ్ చేయాలనుకుంటున్నారా? ఇది మీకోసమే. ఎక్కువ టైం పెట్టకుండా ట్రేడింగ్ని ఒక సెకండరీ ఇన్కమ్ సోర్స్గా మార్చుకోవాలనుకుంటున్నారా? ఇది మీకోసమే.
అన్నింటికన్నా ముఖ్యంగా మీరు తయారు చేసుకున్న సిస్టమ్ మీద, మీ స్ట్రాటజీ మీద మీకు పూర్తి నమ్మకముంటే ఆల్గో ట్రేడింగ్ ఒక వరం లాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆల్గో ట్రేడింగ్ అనేది ఒక పక్కా ప్లాన్తో, వ్యూహంతో ముందుకు వెళ్లే స్ట్రాటజిస్ట్ల కోసం, అదృష్టాన్ని నమ్ముకుని గుడ్డిగా ట్రేడ్ చేసే గ్యాంబ్లర్ల కోసం ఇది అస్సలు కాదు. ముగించే ముందు ఒకే ఒక్క ప్రశ్న. టెక్నాలజీ రెడీగా ఉంది, టూల్ మన చేతిలో ఉంది, కానీ దాన్ని నడిపించడానికి ఒక బలమైన స్ట్రాటజీ రెడీగా ఉందా? ఆ స్ట్రాటజీ మీద పూర్తి నమ్మకం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే ఆల్గో ట్రేడింగ్ మీ ట్రేడింగ్ జర్నీని మార్చేయగలదు. ధన్యవాదాలు.